వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే హార్మోనీస్ గురించి గతంలో నేను చేసి ఉన్నాను వీడియోస్, అలాగే చెప్పి ఉన్నాను. అయినప్పటికీ కొంతమంది సబ్స్క్రైబ్ మిత్రులు పదే పదే హార్మోనీస్ గురించి అడగటం వల్ల ఇప్పుడు మరలా హార్మోనీస్ గురించి ఇంకొంచెం వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. హార్మోనీస్ అంటే ఏంటంటే ఒక బాండింగ్, అంటే ఒక బంధం. మూడు విషయాలను తీసుకుంటే అందులో ఏ రెండు కలుపుకున్నా మూడో దానికి సమానమైతే అది ఒక బలమైన బాండింగ్ అన్నమాట. అదే హార్మోనీస్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3. ఇప్పుడు 1 2ని యాడ్ చేద్దామండి, 3 వస్తుంది. సో ఇది వస్తుంది. ఈ రెండు యాడ్ చేసుకుంటే మూడోది వస్తుంది. సో ఇక్కడ 1 2 3 హార్మోనీలో ఉన్నట్లు. నెక్స్ట్ 2 4 6 చూద్దామండి. ఇందులో 2 4 యాడ్ చేద్దామండి. 2 + 4 అంటే 6, ఇది వస్తుంది. సో 2 4 6 హార్మోనీలో ఉన్నట్లు. 1 4 5 చూద్దామండి. 1 + 4 5, ఇవి హార్మోనీలో ఉన్నట్లు. ఇప్పుడు 2 7 1, ఇవి చూద్దామండి. ఇప్పుడు 2 + 7 9, ఇది లేదు. ఈ రెండు చూద్దామండి. 7 + 1 8, ఇది లేదు. ఈ రెండు చూద్దామండి. 2 + 1 3 వస్తుంది, ఇది రాలేదు. అంటే ఇక్కడ 2 7 1లలో ఏ రెండు కూడినా మూడోది రావట్లేదు. అట్లా మనం 3 సందర్భాల్లో చూడటం జరిగింది. ఓకే, కాబట్టి ఇవి హార్మోనీలో లేనట్లు. సో హార్మోనీ అంటే 3 విషయాలలో 2 విషయాలు మొత్తం మూడో విషయానికి సమానం కావాలి, ఏ 2 విషయాలైనా సరే. అయితే ఇది మనకు ఎలా హెల్ప్ అవుద్ది అంటే, మన యొక్క లైఫ్లో మనం చేసే ప్రతి పని మన జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉంటే 100కి 1000% రిజల్ట్ వస్తుంది. ఓకే, అయితే మొదటిగా అసలు జన్మ వైబ్రేషన్ అంటే చూద్దామండి. గతంలో మనం వీడియో చేసాం, ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను. జన్మ వైబ్రేషన్ అంటే ఇండెక్స్ ఆర్పీల కలయికనే జన్మ వైబ్రేషన్ అంటారు. మొదటిగా ఇండెక్స్ అంటే ఏంటో చూద్దామండి. అంటే ఇండెక్స్కి ఫార్ములా ఏంటంటే రాశి బై లగ్నం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకది మిథున రాశి అనుకుందామండి. మిథున రాశి. తులా లగ్నం అనుకుందామండి. తులా లగ్నం. ఇప్పుడు ఇండెక్స్ ఎంత అవుతుంది? రాశి అంటే మిథునం. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడి యొక్క వైబ్రేషన్ 5 బై తులా లగ్నం. తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడి యొక్క వైబ్రేషన్ 9. సో ఇండెక్స్ 5/9 అవుతుంది. ఈ విధంగా ఇండెక్స్ వస్తుంది. ఇండెక్స్ ఒక్కోసారి ఇలా 2 డిజిట్స్గా వస్తుంది, ఒక్కోసారి 1 డిజిటే వస్తుంది. అది ఎలా అంటే, ఒక పర్సన్కి మిథున రాశి మిథున లగ్నం అనుకోండి. అంటే ఒక పర్సన్కి రాశి మిథున రాశి, లగ్నం కూడా మిథునమే. సో ఇలాంటప్పుడు మిథునం అంటే 2 చోట్ల మిథునమే, రెండింటికి అధిపతి ఒక్కడే బుధుడు. బుధుడి యొక్క వైబ్రేషన్ 5. ఇప్పుడు మనం ఇండెక్స్ అనగానే 5/5 వేసుకోవాల్సి వస్తుంది. ఇండెక్స్ రాశి మిథునం, లగ్నం మిథునం. సో 5/5 అంటే ఇక్కడ 1 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ బై అనేది మనం వాడుకలో చదవడానికే, దాని అర్థం బై కాదు. అంటే మ్యాథమెటిక్స్ లో ఉన్న బై కాదు, అది ఓఆర్ఆర్. కానీ బై అని చదవటమే ఒక వాడుక అయిపోయింది ఈ సబ్జెక్ట్లో. ఆర్ అనలేమన్నమాట.
సో బై అంటాం, కానీ భాగించాలని కాదు. ఆర్ అంటే ఇది లేదా ఇది అని అర్థం. ఇప్పుడు 5/9 వచ్చినప్పుడు 5 లేదా 9, 5తో అయినా చూసుకోవచ్చు, 9తో అయినా చూసుకోవచ్చు, 5తో అయినా చూసుకోవచ్చు, 9తో అయినా చూసుకోవచ్చు. అయితే మరి రెండు సేమ్ అయినప్పుడు 5/5 అంటే 5 లేదా 5 అంటే ఒకటే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండెక్స్ మనకి ఒక్కటే వస్తుంది, 5. సో ఇది ఇండెక్స్ అంటే ఒక పర్సన్ యొక్క చాంద్రమానం ప్రకారం రాశి మరియు లగ్నాలనే ఇండెక్స్ అంటారు. ఇండెక్స్ కు ఫార్ములా రాశి ఆర్ లగ్నం. ఆ ఆర్ ని మనం బై అని చదువుతాం. ఓకే, ఇప్పుడు మరి ఆర్పి ఏంటో చూద్దామండి. ఆర్పి అంటే రూలింగ్ ప్లానెట్, అంటే రూలింగ్ మూల గ్రహము. ఇది ఎలా వస్తుంది అనేది చూద్దామండి. ఆర్పి అంటే రూలింగ్ ప్లానెట్, రూలింగ్ మూల గ్రహం. అంటే ఏంటంటే ఒక పర్సన్ ఒక పర్టిక్యులర్ ప్లేస్ లో జన్మించినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ప్రకారం ఖగోళంలో ఏర్పడినటువంటి ఒక గ్రహ నమూనానే మనం రాశి చక్రం అంటారని చెప్పుకున్నాం. ఆ యొక్క రాశి చక్రము నుండి ఆ పర్టిక్యులర్ టైంకి ఆ పర్సన్కి ఉన్నటువంటి రాశి లగ్నాలని నిర్ణయిస్తుంటాం. అది ఓకే. ఇప్పుడు ఆ లగ్నం యొక్క సబ్ లార్డు, సబ్ లార్డు, స్టార్ లార్డు, రాశి లార్డు 4 అధిపతులు. తర్వాత ఆ రోజు యొక్క అధిపతి డే లార్డు 5. తర్వాత చాంద్రమానం ప్రకారం అతని యొక్క రాశి యొక్క స్టార్ లార్డు, రాశి లార్డు. ఈ 7 అధిపతులని ఆ పర్సన్ యొక్క రూలింగ్ మూల గ్రహాలు అంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక పర్సన్ జన్మించిన ఆ పర్టిక్యులర్ ప్లేస్, ఆ పర్టిక్యులర్ టైంకి మనకి ఖగోళంలో ఉన్నటువంటి కోటాను కోట్ల గ్రహాలలో ప్రత్యేకించి స్థానంలో ఉన్న గ్రహాలు ఆ పర్టిక్యులర్ పర్సన్ ని చాలా దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాయి. ఆ 7 స్థానాల్లో ఉన్న ఆ యొక్క గ్రహాల అధిపతులని ఆ పర్సన్ యొక్క రూలింగ్ గ్రహాలు అంటారు. ఈ రూలింగ్ గ్రహాలు అనేవి అతని జీవితంలో చాలా ప్రాధాన్యతని సంతరించుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరెవరైనా నాతో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలన్న ఆలోచన మీకు వచ్చింది, అయితే వెంటనే ఫోన్ చేయరు. మీకు అన్ని సమకూరి, అంటే దానికి సంబంధించిన ఫీజు, మీ యొక్క టైం అన్ని సమకూరినప్పుడు నాకు ఫోన్ చేస్తారు. ఇంతవరకే మీకు తెలుసు. కానీ మీరు ఎందుకు ఫోన్ చేయరంటే అక్కడ అన్ని సమకూరక కాదు, మీ యొక్క రూలింగ్ మూల గ్రహాలు, మీరు జన్మించినప్పుడు ఉన్న రూలింగ్ మూల గ్రహాలు, నా యొక్క రూలింగ్ మూల గ్రహాలు అంటే నేను జన్మించినప్పుడున్న రూలింగ్ మూల గ్రహాలతో కనెక్షన్లో లేవు. ఆ కనెక్షన్లో ఉండటానికి సమయానికి సంబంధించిన రూలింగ్ మూల గ్రహాలు సహకరించాలి. అంటే మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనే ఆలోచన వచ్చినా ఎందుకు ఆ టైంకి చేయించుకోలేకపోతారంటే మీకు ఆలోచన వచ్చిన ఆ టయానికి సంబంధించిన రూలింగ్ మూల గ్రహాలు అనుకూలంగా లేవని అర్థం. మనకి చాలా కాలం కలవని మిత్రులు ఒకసారి కలుసుకుంటారు. అంటే అర్థం ఏంటంటే ఆ టైంకి ఆ ప్లేస్లో రూలింగ్ మూల గ్రహాలు వీరిద్దరికీ ఫేవర్గా ఉన్నాయని అర్థం. ఒక్కోసారి మంచి స్నేహితులు చిన్న విషయం దగ్గర డిస్ప్యూట్ అయి విడిపోతారు. అంటే ఆ డిస్ప్యూట్ అయిన టైంకి ఆ ప్లేస్కి సంబంధించిన రూలింగ్ మూల గ్రహాలు ఇద్దరికి యాంటీగా ఉన్నాయని అర్థం. అంటే ఏం చేయాలి యాంటీగా ఉంటే? ఇది కనుక మనకు తెలిస్తే, మనకు ఎంతో క్లోజ్గా ఉండే ఒక ఫ్రెండ్ చిన్న డిస్టర్బ్ అయ్యాడంటే అర్థం ఏంటి? అక్కడ రూలింగ్ మూల గ్రహాలు మనకు అనుకూలంగా లేవు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ తెలిసిన వాళ్ళం, ఓ రూలింగ్ మూల గ్రహాలు అనుకూలంగా లేవు, అందుకనే ఎప్పుడు సంతోషంగా ఉండే నా ఫ్రెండ్ ఈరోజు చిన్న విషయానికి సీరియస్ అయ్యాడు అని మనకు తెలిసినప్పుడు మనం తగ్గుతాం. అక్కడ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. అది తెలియకపోతే ఏం చేస్తాం? మనం కూడా ఎందుకు వీడు ఇలా ఉన్నాడు అని చెప్పి మనం కూడా విడిపోతాం. ఇలా రూలింగ్ మూల గ్రహాలు ఎంతో ప్రాధాన్యతని సంతరించుకుంటాయి. అలాగే మనం పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఆ రోజు
మన పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పలాని టైం ముహూర్తం అంటారు కదా ఇప్పటి వరకు, అది నిజమే. మన మహర్షులు చెప్పిన ప్రతిదీ నిజమే, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటంలోనే మనం అశ్రద్ధ వహించాం రాను రాను. వారు ఎందుకు ముహూర్తం పెట్టారో తెలుసా? ఆ ముహూర్తపు టయానికి వీరి యొక్క రూలింగ్ మూల గ్రహాలు కనెక్ట్ అవుతాయి. అయితే తర్వాత తరాల్లో రాను రాను ఏమైందంటే దాన్ని వదిలేశారు. దాన్ని వదిలేసి ఎవరి పైత్యం కొద్దీ వారు ఇలాగే ముహూర్తం అని ప్రొసీడ్ అవ్వడం మొదలుపెట్టారు. సో రూలింగ్ మూల గ్రహాలకి ఇంత శక్తి ఉంది. ఇప్పుడు ఈ రూలింగ్ మూల గ్రహాలు 7ంటికి వాటి వైబ్రేషన్లు ఇచ్చి టోటల్ చేసి సింగిల్ డిజిట్ చేస్తే ఇంకొక గ్రహం వస్తుంది. దానినే ఆర్పి అంటారు. ఆర్పి రూలింగ్ మూల గ్రహము. ఈ విధంగా ఆర్పి వస్తుంది. ఇప్పుడు ఒక పర్సన్కి ఇండెక్స్ ఉంది, ఆర్పి ఉంది. ఇండెక్స్ ఆర్పి. ఇండెక్స్ 5/6 అనుకుందామండి. అంటే మిథున రాశేమో రాశి అవుతుంది, మేష రాశేమో లగ్నం అవుతుంది. సో ఇండెక్స్. ఆర్పి వచ్చేసి 1 అనుకుందామండి. ఇక ఇవి ఫిక్స్డ్. ఒక పర్సన్కి ఈ ఫిక్స్డ్ అంటే వేలి ముద్ర లాంటి అనమాట. ఏలి ముద్రలు ఒకరికి ఒకేలా ఉండవు కదా, అలాగే జన్మ వైబ్రేషన్ కూడా ఇలా ఉంటుంది. దీన్నే జన్మ వైబ్రేషన్ అంటాం, ఇండెక్స్ ఆర్పిని. ఇప్పుడు మీ లైఫ్ లో జరిగే ప్రతి విషయము దీనితో హార్మోనీలో ఉండాలి. చూడండి ఇప్పుడు వచ్చింది ఆ పదం హార్మోనీ. హార్మోనీలో ఉండాలి.